తెలంగాణ పెళ్లిళ్లలో నాన్ వెజ్ అయితే కామన్. అందులోనూ బోటీ ఫ్రై అయితే పక్కా ఉంటుంది. ఆ బోటీ ఫ్రై టేస్ట్ ఉంటుంది చూడండి, నిజంగా వేరే లెవెల్. ఆ టేస్ట్ మనం ఇంట్లో చేస్తే ఎందుకు రాదా అని వాళ్ళని అడిగి మరీ తెలుసుకుని నేర్చుకున్నానండి. మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే ఇలా కడాయిలోకి ఒక 2 గంటల వరకు నూనె వేసుకోండి. ఇందులోకి 3 చీల్చిన పచ్చిమిరపకాయలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసేసి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న బోటీ అంతా వేసేసి చక్కగా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఈ బోటీలో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి ముక్కలు మెత్తగా ఉడికేట్టు ఈ విధంగా ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ కూడా ఇంకిపోయి ముక్క మెత్తగా ఉడికి ఇలా పొడి పొడిగా వేగాలి. ఇలా వేగిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసి చక్కగా అంతా కలిపేసి ఓ గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకోవటం వల్ల బోటీలో నీచు స్మెల్ అనేది అస్సలు రాదండి. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చక్కగా అంతా కలిపేసి మూత పెట్టి మగ్గించి ఇది మగ్గేలోపు 1 ఇంచు దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 2 యాలక్కాయలు తీసుకుని చక్కగా పొడిలాగా దంచేసుకోండి. ముక్కలు ఈ విధంగా ఎర్రగా వేగాలి. ఇలా వేగిన తర్వాత నూరు పెట్టుకున్న మసాలాతో పాటుగా 4-5 వెల్లుల్లి రెమ్మలను కూడా కచ్చాపచ్చగా దంచుకుని వేసి చక్కగా అంతా కలిపేసి ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకు పట్టేట్టు మూత పెట్టి మగ్గించాలి. 1-2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఫైనలీ ఓ గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకుని కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన తెలంగాణ పెళ్లిళ్లలో స్పెషల్ గా వడ్డించే బోటీ ఫ్రై రెడీ. ఈసారి బోటీ ఫ్రైని ఇలా చేసి చూడండి. బోటీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.